ఒకటో తారీఖు రాగానే తుర్మని అట్టుకుని వెళ్ళిపోతావు. పింఛన్ తీసుకున్నావా? సిగ్నల్ పడతలేదు. రేపు జన్మభూమికి వెళ్ది కానీ అంతేనా? లేకపోతే ఉండు, మధ్యాహ్నం వండు వారిసి పెట్టేస్తాను నీకు. పట్టుకురా. అరగంట నుంచి పడతలేదు. ఏది అమ్మ ఎక్కడ పడితే అక్కడ చేయలేట్టుకోవడం. అందుకునే అప్పుడే బాగుండేదండి. ఎంచక్క ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. కూలి పని మానే వస్తున్నాం. డ్యూటీ చేసుకుని వచ్చావు ముండవాడు. నీకు అన్ని పొయ్యి కడాకమల్లా ఉండాలి రా బాబు. పొద్దున్న నుంచి ఊసోరమంట కూర్చున్నానమ్మా, సిగ్నల్ లేదంట. మేము ఊరికి వచ్చే బియ్యాన్ని కూడా పెద్ద ఆపసోపాలు పడిపోతున్నాయి. లేకపోతే బాబు గారు చెప్పి కట్ చేయించిన కార్డు. అదే బాబా అలాగట్టవో. మరే కావాలి నీకు? సిగరెట్లు కాలుతానేటండి, అగ్గిపెట్లు నాకిందండి. చిల్లర తెచ్చుకోవాలి. చిల్లర లేకపోతే ఏం చేస్తాం మరి? ఒకటి దొబ్బేస్తున్నాడు. చెప్పండి. డీలర్ గారు మా అమ్మగారు బియ్యం తేలేదండి. వస్తాను. సిగ్నల్ లేదు అందుకండి. సాయంత్రంలోపు వస్తానండి. ఎవరో వచ్చావా సూరి? ఆ బత్తలు తిరిగారు కొంచెం. అయ్యి బాబా ఊరు వెళ్ళాలండి, తొందరగా ఇవ్వండి కొంచెం. భోజనం చేద్దండి 3ంటికి రా. అదండి ఎమర్జెన్సీ అండి బాబు, వెళ్ళాలండి. లేకపోతే 17 నెంబర్ దాపతికి తీసుకోండి. మళ్ళీ ఈయన తీసుకొచ్చేందుకు ఆధార్ కార్డు చేయించుకోండి. ఇక్కడ పడదా ఎంత చేయించానే ముందు అప్డేషన్ చేయించుకోవాలి. కిరోసినాలు ఇస్తారంట కదండి రేషన్ షాప్ లో. ఎవరు చెప్పి నీకు? అదే గ్యాస్ రావట్లేదంట కదండి, టీవీలో చెప్పారండి. ఆ టీవీలో దగ్గర తీసుకో. బాగా చెప్తాం. ఈ బియ్యం తీసేసుకున్నా ఎంతో కొంత ఇచ్చి. ఈ మాట ఇక్కడ అనకరా బాబు. నువ్వు ఇటు పట్టుకొని నేను తీసుకెళ్తా.